రాహుల్ గాంధీ పాదయాత్ర ఒకవైపు, కాంగ్రెస్ అంతిమ యాత్ర రెండో వైపు జరుగుతుందా అనిపిస్తుంది. పరిణామాలు అలానే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వరుసగా ఒక రాష్ట్రం అయితే అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించి క్లుప్తంగా చెప్తానండి మీకు. ఉత్తరప్రదేశ్లో ఆచార్య ప్రమోద్ కృష్ణం, ఈయన ఒక స్పిరిచువల్ గురు. ఆయన వేషభాషలు చూసినా మీకు అర్థమవుతుంది. టీవీల్లో ఎన్నోసార్లు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఈయన 2019లో కాంగ్రెస్ తరఫున లక్నో నుంచి పోటీ చేశాడు లోక్సభకి. 2014లో సంబాల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఉత్తరప్రదేశ్కి ప్రియాంక గాంధీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆవిడకి మెయిన్ ఫాలోయర్గా ఈయన గుర్తించేవాళ్ళు ఆచార్య ప్రమోద్ కృష్ణ. క్లారిటీ ఉంటుంది మాట్లాడే దాంట్లో. టీవీ డిబేట్లో కూడా మీరు చూస్తూ ఉండండి. కాకపోతే ఆయన నోన్ హిందూ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ యూపీ అండి, కరెక్ట్గా చెప్పాలంటే. ఇంకా అరాకొర ఎవరన్నా మిగిలారంటే హిందువుల్లో హిందూ ఫేస్ కింద చెప్పాల్సి వస్తే ఉత్తరప్రదేశ్లో మిగిలిపోయినటువంటి ప్రముఖ వ్యక్తి ఆచార్య ప్రమోద్ కృష్ణం. సింపుల్, అది జరిగింది. ఆయన్ని నిన్న 2 రోజుల క్రితం 6 సంవత్సరాలు బహిష్కరించింది కాంగ్రెస్. చూడండి, ఎందుకంటే ఆయన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అవేంటో చెప్పలా. నేను చెప్తాను ఆయన చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏంటో నేను చెప్తాను. ఆర్టికల్ 370 రద్దుని స్వాగతించాడు. ట్రిపుల్ తలాక్ రద్దుని స్వాగతించాడు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని స్వాగతించాడు. దాంతోపాటు స్వయంగా హాజరయ్యాడు. ఇంతకన్నా ఇంకేం కావాలండి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కాంగ్రెస్కి? అందుకని ఆయనకి ట్రిగ్గర్ పాయింట్ ఒకటి దొరికింది ఇప్పుడు. ఏంటి ఆ ట్రిగ్గర్ పాయింట్ అంటే, ఆయన ఫిబ్రవరి 19వ తేదీ కల్కి ధామ్ అనే దేవాలయాన్ని కడుతున్నాడండి. కల్కి ధామ్ అంటే విష్ణు దశావతారాల్ని ఒకే చోట, కల్కి అంటే మీకు తెలుసు కదా, దశావతారంలో చివరి అవతారం కింద హిందువులు భావిస్తారు. ఆ 10 అవతారాలని కలిపి ఒక గర్భగుడిలో విగ్రహాలను పెడుతున్నాడు. ఆయన స్పిరిచువల్ గురువు. ఆయన మొదటి నుంచి హిందూ యాక్టివిటీస్లో ఉంటుంటాడు. అది సంభాల్ దగ్గర, దాని పేరు ఐ కుడ్ నాట్ ఇమ్మీడియట్లీ, యాంకోర్ కంబో అనే ఒకటి ఉంది అక్కడ. దీని ఎంకోరా కంబో, ఈఎన్ అంటారు, ఏఎన్ అంటారు, ఎంకోరా కంబో అనే చోట దీన్ని కడుతున్నాడు. అయితే దేంట్లో విశేషం ఏంటంటే 10,000 మంది సాధువులు అటెండ్ అవుతున్నారు. ఆయన చాలా ఫాలోయింగ్ ఉంది. స్పిరిచువల్ గురువు కదా, ఆయన చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన లోక్సభలో మొన్న లక్నోలో పోటీ చేసినప్పుడు 1,80,000 వచ్చినాయి ఈయనకి. సో కాబట్టి ఈయన మోడీని కలిసి మీరొచ్చి మాకు ఫౌండేషన్ స్టోన్ వేయండి, భూమి పూజ మీరు చేయిస్తే బాగుంటుందని చెప్పి మోడీని కలిశాడండి. అది ట్రిగ్గర్ పాయింట్. కలిసి వచ్చి మోడీని గురించి పొగిడాడు. అసలు నేను మొట్టమొదటిసారి ఆయన కలిశాను, కానీ ఆయన నాకు చూడంగానే ఏంటో ఆయనలో అసలు ఒక రకమైనటువంటి డివైన్ క్వాలిటీస్ కనపడ్డాయి. ఆయన ఏదో సహజంగా ఆయన స్పిరిచువల్ దీంట్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. యోగి ఆదిత్యనాథ్ని కూడా కలిసి, మరి మోడీ వచ్చేటప్పుడు యోగిని పిలవకుండా మోడీని పిలవలేడు కదా. సో ఇది రాజకీయాలు కాదు, ఇది స్పిరిచువల్ యాక్టివిటీ. సో ఇది కాంగ్రెస్ ఎక్స్పైల్ చేయటానికి కారణం. ఇది జరిగింది ఇదండి. సో ఫిబ్రవరి 19 కల్కి ధామ్, ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. మొరాదాబాద్ కింద సంభాల్ దగ్గర ఉంటుంది. సో కాబట్టి పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మోడీ అటెండ్ అవుతున్నాడు. ఆయన ఇంటర్వ్యూలో బహిష్కరించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎక్కువ నేను చెప్పను, ఇప్పుడు 19 తర్వాత చెప్తాను అన్ని విషయాలని చెప్పాడు. ఏం చెప్తాడో చూడాలి, మరి నాకు తెలియదు. ఆయన ఏమేంటో బయట పెడతాడో చూడాలి. ఎందుకంటే మోడీ ప్రియాంక గాంధీకి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఒక కామెంట్ చేశాడు, ప్రియాంక గాంధీని పక్కన పెట్టారనేది కామెంట్ చేశాడు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆవిడకి జనరల్ సెక్రటరీ వితౌట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. సచిన్ పైలట్ కూడా అన్యాయం జరిగింది. ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. 19 తర్వాత నేను పూర్తి వివరాలు మీకు చెప్తాను అని చెప్పి అన్నాడండి. తర్వాత
ఇది కాబట్టి ఆ ఉన్న హిందూ ఫేస్ కూడా ఉత్తరప్రదేశ్లో నుంచి నిష్క్రమించింది కాంగ్రెస్కి. రెండో రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో అశోక్ చవాన్ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన మహారాష్ట్రకి. మరాఠా నాయకుడు అండి. కరెక్ట్గా చెప్పాలంటే మరాఠాల్లో పశ్చిమ మహారాష్ట్రలో శరద్ పవారు వీళ్ళు ఎట్ల నాయకులు, మరాఠ్వాడాకు వచ్చేసరికి మరాఠాల్లో నాయకుడు ఎవరా అంటే ఇద్దరే ఉండేవాళ్ళు, అశోక్ చవాన్ అండ్ విలాస్రావు దేశ్ముఖ్. వీళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి, శంకర్రావు చవాన్ కూడా ముఖ్యమంత్రిగా చేశాడు అయినా. సో నాందేడ్ ఈయన మేజర్ యాక్టివిటీ నాందేడ్ పార్లమెంట్లో 2000 మొన్న కొద్ది తేడాతో ఓడిపోయింది అనుకుంటా. కానీ చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ ఎక్కడన్నా ఉందంటే అక్కడ ఓడిపోవడానికి కారణం మొన్న ఏంటంటే ప్రకాష్ అంబేద్కర్ సపరేట్గా పోటీ చేయటం, లేకపోతే గెలిచేవాడు ఆటోమేటిక్గా. సో కాబట్టి ఈయన ఇవాళ బయటకు వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే 2 రోజుల్లో నేను విషయాలన్నీ చెప్తానన్నాడు. అందరూ అనుకోవటం ఈయన బీజేపీలో చేరతాడు, రాజ్యసభ సీట్ ఇస్తారు ఈయనకని కూడా ఎక్కువ మంది చెప్తున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు దీనికి ఈయనకి. సో కాబట్టి ఈయనతో పాటు ఒక 12 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈయన ఉన్నదే 44 45 కాంగ్రెస్కి ఇప్పుడు. అందులో ఒక 12 మంది ఈయనతో పాటు బయటకు వస్తారని ఈయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాడు. ఆ నాందేడ్ పక్కన ఏదో కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ ఈయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయటం జరిగింది. సో కాబట్టి ఇది ఒక పెద్ద షాక్. ఇప్పటికే ఇద్దరు అయిపోయారు, మీకు అందరూ తెలుసు కదా. ఎవరు? మిలింద్ దియోరా, మురళీ దియోరా కొడుకు మురళీ దియోరా అండ్ బాబా సాదికి, ఇద్దరు బాంబేకి సంబంధించిన వాళ్ళు, ముంబైకి సంబంధించిన వాళ్ళు. అక్కడ కాంగ్రెస్కు దానివల్ల దెబ్బ తగులుతుంది అనుకుంటే ఇది మరట్వాడాలో అసలు అయిపోయారు. ఇంకేముంది, మరట్వాడాలో తట్టాబొట్టా సర్దుకోవచ్చు కాంగ్రెస్ ఇవాళ. ఎందుకంటే విలాస్రావు దేశ్ముఖ్ ఆఫ్ కోర్స్ లేడు ఆయన ఇప్పుడు. అశోక్ చవాన్ బయటకు రావటం అనేది పెద్ద దెబ్బ వాళ్ళకి మాత్రం దాంట్లో. సో కాబట్టి ఏమైపోతుంది, అసలు ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదండి. బీహార్ 3వ రాష్ట్రం, మన హైదరాబాద్కే పిలిచారు మొన్న విశ్వాస పరీక్ష కోసం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ వచ్చి ఇక్కడ ఆ సాగర్ రోడ్లో ఏదో ఇబ్రహీంపట్నం దగ్గర ఫామ్ హౌస్లో గడిపెళ్ళారు, ఒక వారం విలాస జీవితం గడిపెళ్ళారు ఇక్కడ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మారిపోతారు అంటున్నారు. విశ్వాస పరీక్ష అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళందరూ మారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది కాంగ్రెస్ నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకనంటే కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందా ఉండదనే డౌట్ వచ్చేటట్టుంది. అంటే ఏమైపోయింది ఇది? రాహుల్ గాంధీ పాదయాత్ర అనకూడదు, కాంగ్రెస్ పార్టీ శవయాత్రగా మారిందా? కాంగ్రెస్ పార్టీ, నేను వ్యక్తులను అంటలేదు. ఎందుకనంటే చూస్తుంటే అలానే వీడుకోలే యాత్ర అయితే అయింది గ్యారంటీగానే. ఎందుకంటే అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయండి? కాంగ్రెస్ పార్టీలో ఆత్మ పరిశోధన అనేది కార్యకర్తల్లో కూడా లేదండి ఇంతవరకు. అది రానంత వరకు నేను అనుకోవటం 2024 ఎన్నికల తర్వాత రాక తప్పదు. అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు. లేకపోతే నేను రాజ్యసభలో ఏంటి, సోనియా గాంధీ ఇప్పుడు రాజ్యసభకి వెళ్తుందట చూడండి. ఆ స్థానంలో రాయబరిలోనట ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందట. ఇంకొక రాజ్యసభ సీటు వీళ్ళ కేసులు వాదించటానికి ఫ్రీగా ఆయన ఎవరు, అభిషేక్ మను సింఘ్వి ఉన్నాడు కదా, ఆయనకి ఇస్తారట. చూడండి ఏం జరుగుతుందో. రాహుల్ గాంధీ ఏమో సౌత్లో కూర్చొని వయనాడులో ముస్లిం లీగ్ మద్దతుతోటి అక్కడ గెలుస్తాడట. అంటే ఇది పరివార్ గాంధీ కుటుంబం కోసమే ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ లాగా అయిపోయింది తప్పితే ఆనాటి జీఓపీ కాదు ఇది. అది ఇవాళ దానికి దీనికి ఉన్నటువంటి తేడా. సో కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ఈ 2024 ఎన్నికలకి అధపాతాళానికి వెళ్తా ఉంది. రాహుల్ గాంధీ ఏంటో అది రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఉంది. ఆయన రోమ్ నగరం తగలబడుతుంటే ఇవన్నీ జరుగుతుంటే ఆయన ఆ పాదయాత్రలో అబద్ధాలు, అసలు జనాలకే నవ్వొస్తూ ఉంది ఆయన మాట్లాడే చూస్తూ ఉంటే. సో ఏది ఏమైనా 2024 ఎన్నికల తర్వాత అయినా సరే కాంగ్రెస్లో ఆత్మ పరిశోధన జరిగి గాంధీ కుటుంబాన్ని పక్కన పెట్టకపోయేటట్టయితే కాంగ్రెస్ అనేది అసలు దేశంలో మనుగడ సాగించలేని పరిస్థితి మాత్రం వచ్చేటట్టుగా అనిపిస్తాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.